UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. అయితే ఇప్పుడు వాళ్ళ దగ్గర వర్క్ చేసినప్పుడు కానీ వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు కానీ మీరు అసిస్టెంట్గా ఉన్నప్పుడు కానీ లేదంటే జూనియర్గా ఉన్నప్పుడు కానీ ఇట్లాంటివి ఫేస్ చేసిన ఏమైనా మీరు ఫేస్ చేసిన కానీ లేకపోతే మీ కొలీగ్స్ ఎవరైనా ఫేస్ చేసినప్పుడు కానీ మీతో షేర్ చేసుకున్నవి ఏమైనా ఉన్నాయా? అప్పటి నుంచి ఇప్పుడు లేదండి. ఒకవేళ ఉంటే మాస్టర్స్ అసిస్టెంట్లు ఏమైనా ఉంటే లవ్ చేసి మ్యారేజ్ చేసుకోవడాలు అట్లా ఉంది కానీ హరాస్మెంట్ అయితే అప్పుడు లేదండి. అప్పుడు ఇంకా హ్యాపీగా ఉంది. ఇప్పుడు రాను ఏమో అనుకోవచ్చు కానీ మా సీనియర్స్ అంతా మేము చేసిన టైంలో అంతా కూడా అమ్మాయి సరిగ్గా చేయకపోతే మాస్టర్తో దెబ్బలు ఉండేవి. కొట్టడం మామూలుగా ఉండదు. మాస్టర్ చేతిలో వస్తే మాత్రం అందరు తనులు తినాల్సిందే. ఆ వర్క్ ఎందుకంటే అప్పుడు మేము స్ట్రగుల్లో ఉన్నాం. ఒక నిరూపించుకోవాలి. చెన్నై యూనియన్ ఉంది, ఇక్కడ యూనియన్ ఉంది, మాకు సాంగ్స్ అంత ఎక్కువగా లేవు, అప్పుడు అంత గుర్తింపు లేదు. ఆ దాంట్లోనే ఉన్నాం. అంత సెటిల్మెంట్ ఎవరికి లేదు. అప్పుడు ఉండడానికే ఇబ్బంది ఉన్న పరిస్థితుల్లో ఉన్నారు అప్పుడు మాస్టర్స్ అందరూ కూడా. అలాంటప్పుడు ఎలా పైకి వస్తాము, ఎలా పేరు తెచ్చుకుంటామని ఉన్నారు కానీ ఇలాంటి తింగరేషాలు ఎవరు కూడా అప్పుడే వేయలేదు. రైట్ అండి. ఇప్పుడు నిజంగా జానీ మాస్టర్ గారు నిజంగా తప్పు చేశాడని చెప్పానంటే మీరు ఏమని తీర్పిస్తారు? మీ ఓన్గా అంటే మీ మైండ్ సెట్తో మీరు ఏమని తీర్పిస్తారు ఆయనకి? అంటే నాకు తెలిసినంత వరకు అది తప్పు చేశారంటే ఇద్దరిది ఉంది అంట. ఎప్పుడు ఒకటే మాట్లాడతా, తప్పు ఒకరితో లేదు, ఇద్దరితోనే ఉంది. ఇద్దరు మ్యూచువల్ అండర్స్టాండింగ్ లో ఉన్నారు. అది ఏం జరిగింది అనేది మనకు తెలియదు. అన్ని సినిమాలు క్లోజ్ గా చేసింది. అందులో మర్చిపోయాను, మొన్న నితిన్ గారు సాంగ్ చేసినప్పుడు కూడా, డ్యూయట్ చేసినప్పుడు కూడా ఒక పర్ఫార్మెన్స్ చేస్తే నాకు డాన్సర్స్ చెప్పారు, మాస్టర్ ఈ అమ్మాయి చేస్తే రియల్ కపుల్ కూడా చేయరు, అంత కెమిస్ట్రీ ఉంది వాళ్ళ మధ్యలో. రిహార్సల్ చేస్తుంది చూపిస్తారు కదా నితిన్ గారికి, సో అంత కెమిస్ట్రీ ఉంది వాళ్ళ దగ్గర. అలా చూస్తూ మైమర్చిపోయాం మేము. పిల్లలు, వైజాగ్ పిల్లలు డాన్సర్స్ వాళ్ళు కూడా. మీకు అది చాలా మంది కూడా ఇప్పుడు రావడానికి సిద్ధంగా ఉన్నారనమాట, మాట్లాడడానికి. మేము కూడా వాయిస్ ఇస్తాము మాస్టర్ గురించి, ఇట్లా జరుగుతుంది అని చెప్పేసి. ఇప్పుడు కూడా ఇంకొక ఇద్దరు రెడీగా ఉన్నారు మనకి మాట్లాడడానికి. సో అప్పుడు అంత కెమిస్ట్రీ అనమాట, అంత కెమిస్ట్రీ అంతా ఉన్నవాళ్ళు. తప్పు ఇది అదే మాస్టర్ తప్పు రుజువైతే తప్పు ఇద్దరిది రుజువు అవుతుందండి. నేను చెప్తున్నాను కదా, తప్పు చేస్తే ఇద్దరిది రుజువు అవుతుంది. ఎలా శిక్షించాలని చెప్పని అనుకుంటారు? ఎందుకంటే ఇక్కడ జరిగింది ఏంటంటే ఒక చిన్న విషయం కదా. ఒకవైపు తప్పు అనేది నేను చెప్పినట్టుగా మాస్టర్ వైపు ఉన్నా కానీ ఏమి వైపు ఉన్నా కానీ చట్టంలో ఏది ఉంటుంది సంబంధించిన చట్టంలో ఏది ఉంటుంది జరుగుతుంది. నిజంగా ప్రూవ్ అవుతే చట్టం ఏదైతే ఉంటుందో నేను దానికి యాక్సెప్ట్ చేస్తా. నిజంగా మాస్టర్ తప్పు ఉంది, ఆ అమ్మాయి తప్పు లేదు అంటే, ఇద్దరిది తప్పు ఉంది కానీ శిక్ష ఒకరికి పడకూడదు. ఇద్దరు తప్పు చేసినప్పుడు ఆ అమ్మాయికి పడకూడదు, మాస్టర్కి పడకూడదు. పడితే ఇద్దరికి పడాలి, తప్పు ఇద్దరికి ఉంటుంది. అదేంటి న్యాయం ఒక పక్క లేదు, మాస్టర్దే కంప్లీట్గా తప్పు ఉంది అనుకున్నప్పుడు కోర్టు ఏది నిర్ణయిస్తే ఇంకా దానికి మేము ఖచ్చితంగా ఉంటాం కట్టుబడి, అంతే. ఓకే అండి, రైట్. ఇప్పుడు ఛాంబర్ ఇచ్చిన మీటింగ్ కానీ లేదా ప్రెస్ మీట్ కానీ చెప్పినప్పుడు ఏంటంటే మీకు సంబంధించిన ఇష్యూస్ ఏమైనా ఉన్నా కానీ మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ ముందుగా మాకు వచ్చి చెప్పండి. ఇక్కడ చెప్తే దానికి సంబంధించిన రిక్రూట్మెంట్ అనేది మేము చేస్తాం, దానికి సంబంధించి దాన్ని రెక్టిఫై చేస్తామని చెప్పని కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. అయితే ఎందుకని ఇప్పుడు ఛాంబర్కి వెళ్లకుండా ముందు డైరెక్ట్గా పోలీస్ స్టేషన్కి వెళ్ళే అవకాశం వచ్చింది? లేదు, ఫస్ట్ ఆ అమ్మాయి ఛాంబర్కి వెళ్ళింది కదా, కార్డు ఇవ్వట్లేదని, ఇక్కడ కార్డు ఇవ్వట్లేదు నాకు అని. ఛాంబర్కి వెళ్ళే ధైర్యం ఉన్నప్పుడు అప్పుడే అందరినీ కూర్చోబెట్టి, సినిమా ఇండస్ట్రీలో తొక్కేస్తారు కదా మాస్టర్ని, లైఫ్ అయిపోతుంది కదా. ఈ అమ్మాయికి ఇప్పుడు డేర్ వచ్చింది కదా, కంప్లీట్ చేత డేర్ వచ్చినప్పుడు అప్పుడే పెద్దలు, సినీ పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూర్చొని, సార్ నాకు ఇలా జరిగింది, ఎందుకంటే అందరూ హెల్ప్ చేస్తారు, ఆడపిల్ల కాబట్టి అందరూ హెల్ప్ చేస్తారు, పెద్ద వాళ్ళందరూ హెల్ప్ చేస్తారు. అప్పుడు కూర్చోబెట్టేసి జానీ మాస్టర్ని కూర్చోబెట్టి వాళ్ళే అప్పగించే వాళ్ళేమో, డైరెక్ట్గా పిలిచి అదే ఈయన ఇలా చేశారని వాళ్ళే పిఎస్లో అప్పచెప్పే వాళ్ళేమో మాస్టర్ని. సినిమా ఇండస్ట్రీ, ఎందుకంటే రేపు ఇండస్ట్రీ పరువు పోకూడదు కదా, అక్కడ మాస్టర్ ఒక్కడి కోసమే ఇండస్ట్రీ లేదు కదా, ఎవరి గురించి అయినా ఇండస్ట్రీ ఉంది. అలాంటప్పుడు మాస్టర్ ఒక్కరి గురించే ఆలోచించి ఉండరు కాబట్టి ఈ అమ్మాయికి న్యాయం జరిగేదేమో. అమ్మాయి అలా ఎందుకు చేయలేదు సినీ ఇండస్ట్రీలో. నెక్స్ట్ ఒకటి ఏంటంటే మాస్టర్కి ఒక రేంజ్ వెళ్ళిపోయింది, నేషనల్ అవార్డు వరకు కూడా వెళ్ళిపోయాడు, అయిపోయింది. ఇప్పుడు ఈ అమ్మాయి ఫ్యూచర్ ఉంది, ఇప్పుడు ఈ అమ్మాయి ఫ్యూచర్ కూడా దెబ్బతింటుంది కదా. పోనీ నువ్వు అదే రోజు ఏడుస్తూ కూర్చొని నాకు న్యాయం జరగాలి అని కూర్చోలేదు కదా, పోనీ తర్వాత అయినా సరే నాకు న్యాయం జరగాలి అని కూర్చోలేదు కదా, ఎక్కడో ఉండి 0 ఎఫ్ఐఆర్ ఇచ్చావు. అది ఎక్కడెక్కడ నుంచో అది ఎక్కడెక్కడో ఏదేదో జరుగుతూ ఉంది. నీకు నిజంగా న్యాయం కావాల్సిన అమ్మాయి అయితే ఇప్పుడు నీకు ధైర్యం వచ్చినప్పుడు పిఎస్ దగ్గర కూర్చో, మీరు ఎక్కడున్నారు పిలిపించండి, ఆయన పట్టించండి నాకు ఇక్కడ అని అప్పుడే కూర్చోవచ్చు కదా, ఎక్కడెక్కడ ఉండడం ఎందుకు. అంటే పోలీస్ స్టేషన్లో కూడా రక్షణ లేదా అమ్మాయికి. ఇప్పుడు కంప్లైంట్ ఇచ్చినప్పుడు ఇప్పుడు అన్నారు కదా, మాస్టర్ బెదిరిస్తాడు, అది లేదు ఇది లేదు లైఫ్ లేదని అంటారు అన్నప్పుడు అక్కడ కూర్చుంటే పోలీస్ రక్షణ నీకు ఉంది కదా, అక్కడే కూర్చోపోయినావు పట్టించే వరకు, నువ్వు ఇంత ఇది అయిపోయినప్పుడు అనేది. అదేనండి. అయితే ఈ విషయాన్ని బేస్ చేసుకుని గతంలో జరిగిన ఇండస్ట్రీలో జరిగిన పాత విషయాలు కూడా అన్ని కూడా బయటకు ఇప్పుడు వచ్చి వాటికి కూడా జస్టిస్ కావాలని చెప్పినట్టుగా అవి కూడా ఇప్పుడు బయటకు తవ్వడం జరుగుతుంది. తవ్వుతారు. ఇప్పుడు ఇంకొకటి కూడా ఏంటంటే ఈ ఇష్యూ వల్ల సినీ ఇండస్ట్రీకి చాలా ప్రాబ్లమ్స్ రాబోతాయి. ఎందుకంటే ఇది ఒకటి అమ్మాయి ఇలా చేసింది,
సపోర్ట్ చేస్తున్నాము, ఓకే తప్పు జరిగింది, రేపు ఇంకొకరు తయారవుతారు. రేపు నీకు పెద్ద డైరెక్టర్ మీద నీకు ఇష్టం ఉంది చేయాలని సినిమా, ఆయన ఆఫర్ ఇవ్వలేదు, అప్పుడు నీకేంటి దొరికింది సందు అని చెప్పేసి డైరెక్టర్ మీద ఇస్తావో తెలియదు, హీరో మీద ఇస్తావో తెలియదు, లేదు నీకు ఒక సినిమా హీరో చేస్తున్నాడు, ఆయన మీద నీకు సెకండ్ మ్యారేజ్ చేసుకోవాలనిపించింది. అలాంటప్పుడు ఆ మాస్టర్ హీరోని ఇరికిస్తావో తెలియదు, ఎవరిని ఇరికిస్తారో తెలియదు. కాబట్టి దీన్ని జాగ్రత్తగా సినీ పెద్దలైనా కానివ్వండి, పిఎస్లో కానివ్వండి, జాగ్రత్తగా ఆలోచిస్తే మా సినిమా ఇండస్ట్రీ కొంచెం బాగుంటుంది. ఎందుకంటే పంపడానికి కూడా భయపడతారు, వెళ్తే ఏ మాస్టర్ ఎట్లా అంటారో ఎవరేమంటారో అన్నట్టుగా సినిమా ఇండస్ట్రీలో పంపిస్తాను కూడా భయపడతారు. అది ఇంకా టెక్నీషియన్స్ వాళ్ళ వైఫ్ కూడా భయపడాలి. నువ్వు షూటింగ్కి వెళ్తున్నావు, ఇంటికి వచ్చేవారు జాగ్రత్తగా వస్తున్నావు, అందరు భార్యలు భయపడాల్సిందే. ఇంకా బయటికి వెళ్తున్నావు, ఎలా వస్తున్నావు ఇంటికి అని చెప్పేసి. కాబట్టి నిజాలు ఎంత నేను మీరు ఇందాక అన్నారు, ఆ అమ్మాయి సపోర్టే చేయట్లేదు, ఇటే వెళ్తున్నారు. ఇక్కడ నేను సిచ్యువేషన్ని మాట్లాడుతున్నా, జరిగిన సిచ్యువేషన్ ఏంటి, సందర్భాలు ఏంటి అని మాట్లాడుతున్నాను అంతవరకు. అన్న మా అమ్మాయి అబ్బాయి కాదు. అదే రైట్ అండి. సుమలత గారికి మీకు ఉన్న ఆ రిలేషన్ ఏంటి, ఎట్లా ఉండేది? అంటే బాగా క్లోజ్గా ఉంటాం. అంటే ఏదైనా ఉంటే నాకు అమ్మాయి క్లోజ్గా చెప్పేస్తుంది. అంటే తను చెప్పాను కదా మీకు ఇందాక సిస్టర్ లాగా, అక్క ఇది జరిగింది, అక్క ఇలా ఉంది, ఎలా ఉన్నావు అక్క, బాగున్నావా, బర్త్డే అవుతుంది రా అక్క, ఇలా ఇలా అంటే ఒక ఆరోగ్యకరమైన వాతావరణం అంతే. తర్వాత అప్పుడు ఈ 5 మెంబర్స్ మీద ఒకటి తెలంగాణ ఇష్యూలో కంప్లైంట్ ఒకటి ఉంది కదా, అది ఈ నెలలో వచ్చే నెలలో అది క్లోజ్ అయిపోతుంది. 7 years అయిపోయింది, అందుకని కొత్తగా తగిలిచ్చారు. ఆ టైంలో కూడా తిరిగాను బాగా, నాట్ ఓన్లీ ఈ కేసు. అప్పుడు మా 5 మంది యూనియన్ సంస్థ గురించి కూడా నేను అప్పుడు తిరిగాను అనమాట. ఎక్కడ మీటింగ్స్ ఉన్నా వాళ్ళ కోసం ఫైట్ చేసేప్పుడు అప్పుడు ఇక బాండింగ్ ఎక్కువైంది మాకు. ఓకే రైట్. ఇప్పుడున్న మీ యూనియన్లో వచ్చేటప్పటికి చాలా అంటే చాలా సమస్యలు అనేవి ఇప్పటికీ అట్లాగే కంటిన్యూ అవుతున్న గొడవలు కూడా మీరు ఇందాక చెప్పారు, ఒకటి క్లోజ్ అవుతుందని చెప్పని. అలా కాకుండా ఇంకా ఆర్టిస్టులకు సంబంధించి కానీ, డాన్సర్స్ సంబంధించి కానీ, వేరే స్టేట్ల నుంచి తీసుకురావడం కానీ, వేరే కంట్రీస్ నుంచి తీసుకురావడం కానీ, ఇక్కడ లేరు అది అన్నట్టుగా మీరు కూడా వాటి గురించి ఫైట్ చేయడం కూడా జరిగింది. మరి దీనికి సంబంధించి కూడా జానీ మాస్టర్కి యాడ్ చేసేసి ఆయనకి ఇదొక గొడవగా యాడ్ చేయడం కూడా అది ప్రొడ్యూసర్ డిమాండ్ అండి. ప్రొడ్యూసర్కి ఏంటంటే అన్ని కోట్లు ఖర్చు పెట్టుకుంటున్నాడు, అన్ని కోట్లు ఖర్చు పెడుతున్నప్పుడు అందరు ఎవరి పేమెంట్ వాళ్ళకి వస్తుందండి. కానీ ప్రొడ్యూసర్ ఒకటే, సినిమా హిట్ అయితే సినిమా అమ్మితే కానీ ఆయన ఒక్కనే సేఫ్ జోన్, ఆయన ఒక్కనే ఉండడు, మిగతా వాళ్ళ పేమెంట్లు ఎవరి పేమెంట్లు వాళ్ళకి వస్తాయి. అలాంటప్పుడు అతను ఏమనుకుంటాడు, అన్ని ఖర్చు పెట్టినప్పుడు అందంగా ఉండాలనుకుంటాడు. సాంగ్ కానివ్వండి, మూవీ కానివ్వండి, ఇన్ని లొకేషన్స్ వెళ్ళడం కానివ్వండి, ఆ గ్రూప్ అయిన ఏంటంటే వాంటెడ్లీ అయినా సాంగ్ అందం కోసం పిలుస్తాడు. ఓకే రైట్ అండి. రైట్. ఇప్పుడు ఎవరైతే విక్టిమ్ ఉన్నారో ఆ విక్టిమ్ గురించి ఒక మాటలో చెప్పాలంటే ఏం చెప్తారు ఆమె గురించి? ఆ పిల్ల వాంటెడ్లీ చేసిన అమ్మాయి కాదు, టాలెంట్ ఉన్న అమ్మాయి, సూపర్ టాలెంట్ ఉన్న అమ్మాయి. అమాయకమైన పిల్ల, అంటే ఏడ్చేస్తుంది, సెంటిమెంట్ పిల్ల, ఏదన్నా మామూలు గట్టి గసిరేసినా ఏడ్చేస్తుంది. అంత మంచి పిల్ల ఇలా ఎందుకు చేసింది అనేది $1 million క్వశ్చన్. రైట్ మేడం. ఇప్పుడు వచ్చేటప్పటికి అంటే ఇప్పుడు తాజాగా తెలిసిన విషయం ఏంటంటే జానీ మాస్టర్ గారు ఇప్పుడు ఏదైతే చెంచల్గూడ జైల్లో పోలీస్ కస్టడీలో ఉన్నారో దానికి సంబంధించి ఆయన ఏవైతే తన మీద ఉన్న కేసెస్ ఏవైతే ఉన్నాయో, ఇప్పుడు ఆమె మీద లైంగికంగా దాడి చేసిందే కానీ, లేదంటే మైనర్గా ఉన్నప్పుడు కానీ తన మీద రేప్ చేసినవి కానీ వీటి అన్నిటి మీద కూడా నేరాన్ని తను ఒప్పుకున్నట్టు ఏంటంటే పోలీస్ రికార్డులో పేర్కొన్నారని చెప్పని ఇప్పుడు బయటకు రావడం అయితే జరిగింది వార్త. దానిపైన మరి మీ ఉద్దేశం ఏంటి? ఇప్పుడు ఒక విషయం ఏంటంటే ఆయన ఒప్పుకున్నాడు అని చెప్పడానికి ఇప్పుడు వీళ్ళు సిగ్నేచర్ ఏమైనా సపోజ్ అక్కడ ఏదైనా రాస్తారు కదా కంప్లైంట్ ఏదన్నా, అది ఎవరైనా చదివి వినిపించాలి, కానీ తను చదువుకోలేడు, చదవలేడు యాక్చువల్లీ. సో అక్కడ ఏం చూసి మరి తను ఒప్పుకున్నాడు? తెలుగు, హిందీ, ఇంగ్లీష్ అంతా రాదు. అందుకని చెప్పాను వాళ్ళ వైఫ్ సపోర్ట్ చేస్తుంది, ఏదన్నా గ్రూప్ మెసేజెస్ ఉన్నా కూడా ఏమన్నా ఉన్నా తను హెల్ప్ చేస్తుంది అనమాట. తెలుగు తక్కువగా చదవడం అనేది చాలా తక్కువగా ఉంటుందన్నమాట. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఏదున్నా కూడా కోర్టులో తేలుతుంది. ఇప్పుడు వీళ్ళు ఎవిడెన్స్ కావాలి, వాళ్ళ ఎవిడెన్స్ కావాలి. అంటే అంగీకారం ఈయనే ఒప్పుకున్నారుగా డైరెక్ట్, అంటే వాయిస్ ఇచ్చారా, తన వాయిస్ ఏమైనా మీరు విన్నారా, చూసారా? అది ఒకసారి చూడాలి. అంటే రికార్డ్స్ లో అన్నారు, కానీ అది ఏ ఛానల్ ఇచ్చారు, ఏ పేపర్ ఇచ్చారు అది కూడా చూడాలి. ఇప్పుడు ఎందుకంటే ఎన్నో రూమర్స్ వస్తున్నాయి, ఇది జరిగింది అది జరిగింది అని చెప్పేసి రూమర్స్ వస్తున్నాయి. సో దాన్ని బట్టి నేను ఇంకా నో కామెంట్, ఇంకా నేను దాని గురించి ఏం చెప్పలేను. అంటే నేను కూడా చూస్తాను అసలు ఏం జరిగింది అనేది. మీరు ఇప్పుడే వచ్చింది అంటున్నారు కదా, ఒకసారి నేను కూడా చెక్ చేస్తాను. రైట్. జానీ మాస్టర్ గారి గురించి ఒక మాటలో, చాలా మంచి వ్యక్తిత్వం ఉన్న మనిషి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్, మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.